హాయ్ అండి, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు రియల్ ఫ్లేవర్స్. టుడే మన స్పెషల్ మోస్ట్ అవైటెడ్ ఐటమ్ చికెన్ దమ్ బిర్యానీ. మేము కూడా బిర్యానీ చేస్తున్నాం, కానీ ఏంటో ముక్క మాత్రం అసలు ఉడకటం లేదు. రైస్ ఏమో అడుగున మాడిపోతుంది. ఇలా మీకు కూడా ఏమైనా డౌట్లు ఉన్నాయా? ఇలాంటి డౌట్లు ఏమైనా ఉంటే ఆల్మోస్ట్ ఈ వీడియోలో చాలా వరకు క్లియర్ అవుతాయండి. వీడియోని మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చూడండి. దానికోసం 1 కిలో వరకు బిర్యానీ కట్ చికెన్ తీసుకుని 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసి బాగా మసాజ్ చేసి నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టండి. నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల జరిగే మ్యారినేషన్ యొక్క రిజల్ట్ని మీరే గమనిస్తారు. అడుగు మందంగా ఉన్న ఒక బిర్యానీ అండిని తీసుకుని దానిలో అరకప్పు వరకు ఫ్రైడ్ ఆనియన్, అరకప్పు వరకు కొత్తిమీర, అరకప్పు వరకు పుదీనా, 6 నుండి 8 వరకు నిలువుగా చీలిన పచ్చిమిర్చి, అరకప్పు వరకు పెరుగు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టీ స్పూన్స్ సాల్ట్, 1 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 చెక్క నిమ్మకాయ దాంట్లో పిండిన తర్వాత మన టేస్ట్కి తగినట్టుగా కారాన్ని, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే 3 లేదా 4 టీ స్పూన్ల ఆయిల్ని, 1 నుండి 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని ఇవన్నీ వేసి బాగా కలపండి. ఆ కలిపిన మ్యారినేషన్ స్ట్రక్చరు మీకు చూస్తే సిల్కీగా, గ్లాసీగా ఉండాలి. దానిలో మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని స్టీమ్ కుక్ చేసి యాడ్ చేసి ఈ మసాలాని, ఈ చికెన్ని బాగా కలపండి. అది చూడడానికి ఒక అద్భుతమైన స్ట్రక్చర్లో తయారవుతుంది. తర్వాత 1 కిలో వరకు బాస్మతి రైస్ని తీసుకుని దాన్ని ఒక్కసారి మాత్రమే కడిగి 45 మినిట్స్ వాటర్లో నానబెట్టండి. తర్వాత ఇక్కడ చూపిస్తున్న మసాలాలన్నీ కూడా రైస్ బాయిలింగ్ కోసం రెడీ చేసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి బిర్యానీ రైస్ కుక్ చేయడానికి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకుని ఇక్కడ చూపిస్తున్న మసాలాలన్నీ కూడా ఆ వాటర్లో యాడ్ చేయండి. దాని తర్వాత 6 నుండి 8 వరకు చీలిన పచ్చిమిరపకాయలు, 1 పిడికెడు కొత్తిమీర, 1 పిడికెడు పుదీనా, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 చెక్క నిమ్మకాయ దీంట్లో పిండిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేయండి. తర్వాత రాళ్ళుప్పుని యాడ్ చేయండి. ఉప్పు టేస్ట్ చూస్తే సముద్రం నీరులా ఉండాలి అంతా. ఇలా నీరు మరుగు పట్టిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా, ఆ రైస్ని తీసుకొచ్చి దీంట్లో యాడ్ చేయండి. ఇవి ఉడకడం మొదలుపెట్టిన తర్వాత ఒక 2-3 సార్లు చెక్ చేయండి. 80% వరకు ఇది ఉడికిన తర్వాత ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న మ్యారినేషన్లోకి ఈ రైస్ మొత్తాన్ని స్టెప్ బై స్టెప్, లేయర్ బై లేయర్ నెమ్మదిగా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఈ రైస్ మొత్తాన్ని అండి అంతా సర్ది దాని మీద మీ దగ్గర ఎల్లో ఫుడ్ కలర్ ఉంటే అది, లేదు మనం కొంచెం రిచ్చే అనుకుంటే సాఫ్రాన్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా ఇలా సన్నగా తురిమింది పైన యాడ్ చేయండి. దాని తర్వాత 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యిని కూడా పైనుంచి ఇలా యాడ్ చేయండి. దాని తర్వాత 1 పిడికెడు నిండా ఫ్రైడ్ ఆనియన్ తీసుకుని ఈ రైస్ పైన మొత్తం వచ్చేలా ఇలా యాడ్ చేయండి. దీన్ని ఇప్పుడు మనం దమ్ బయటికి పోకుండా సీల్ చేయాలన్నమాట. ఏం పెట్టి సీల్ చేయాలి? కొద్దిమంది టిష్యూస్, కొద్దిమంది న్యూస్ పేపరు, ఇగో ఇలా ఇస్తరాకు అని అంటారండి దీన్ని. కొన్ని చోట్ల దీన్ని అడ్డాకు అని కూడా అంటారు, లేదంటే అరిటాకు. ఇలా మీ దగ్గర ఏది ఉంటే అది దాంతో ఇలా కవర్ చేయండి. ఏది పెట్టి కవర్ చేసినా సరే దానిపైన ఇలా వాటర్ చిలకరించడం మాత్రం మర్చిపోకండి. ఇలా వేయడం వల్ల దమ్ చాలా వరకు లోపలే ఉంటుందన్నమాట. దాని తర్వాత ఇలా మూత పెట్టి కొంచెం వెయిట్ పెట్టండి. వెయిట్ పెట్టిన తర్వాత హై ఫ్లేమ్లో 3 మినిట్స్, మీడియం ఫ్లేమ్లో 8-12 మినిట్స్, లో ఫ్లేమ్లో 12-15 మినిట్స్ ఉంచి ఒక్కసారి మీరు మూతని ఇలా తీసారంటే ఆ లోపల నుంచి వచ్చే ఫ్లేవర్ని చూసారా, మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. దమ్ కోసం పెట్టిన ఈ ఆకుల్ని తీసి అడుగు నుండి గరిటె పెట్టి ఒకసారి పైకి ఇలా తిరిగేశారంటే పొడి పొడిలాడుతున్న దమ్ బిర్యానీ రెడీ. నచ్చిందా? మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.